హలో, నేను పుండరీకాక్షయ్యని. నమస్కారం బావగారు. నమస్తే. అమ్మాయి వచ్చిందా? ఇంకా రాలేదు బావగారు. ఒంట్లో కొంచెం నలతగా ఉందంట. రేపు సాయంత్రం లోపల వచ్చేయచ్చు. అమ్మాయి విషయం ఎత్తినప్పుడల్లా నువ్వు ఏదో ఒక కారణం చెప్తూనే ఉన్నావు. చూడు, ఈ నెల 12వ తారీఖున శనివారం ఉదయం 10:30 గంటలకు పెళ్లి ముహూర్తం నిర్ణయించాం. మా ఆవిడేదో మొక్కుకుందట. అందుకని పెళ్లి కొత్తపాడు పులివార్లలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుళ్ళో పెట్టాం. నువ్వు మీ అమ్మాయిని తీసుకుని తిన్నగా అక్కడికి వచ్చాయి. అర్థమైందిగా? అర్థమైంది. పెళ్లి 12వ తారీఖున, అంటే ఇంకా 3 రోజులే ఉంది. ఎన్ని రోజులుంది? 3 రోజులు. గుర్తుంచుకో. అక్కడేదేమో తాళి కట్టించేసుకుంది, ఇక్కడ వీడేమో ముహూర్తం పెట్టించేశాడు. ఈ పెళ్లి జరగకపోతే నా ఫ్యూచర్ మొత్తం నాశనం అయిపోతుంది. అమ్మా శాంతి, శాంతి, ఏంటమ్మా మెళ్ళ ఏమిటమ్మా? మెళ్ళనా? ఏం లేదే. ఆగు, నేను అడుగుతుంది దీని గురించి. ఇదెప్పుడు వచ్చింది మెళ్ళకి? ఇదా? దీని గురించి తర్వాత చెప్తానులేమమ్మా. కాదు, ఇప్పుడే చెప్పాలి. ఎవరు కట్టారు? దీని సంగతి ఇప్పుడు వదిలేయమ్మా. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తానుగా. కాదమ్మా, కన్నెపిల్లగా మీకు అప్పగించిన నా కూతురు మెళ్ళకి తాళేలా వచ్చిందని మీ నాన్న అడిగితే సమాధానం చెప్పాల్సింది మేము. చెప్పు, ఎవరు కట్టారు? ఇప్పటికీ నువ్వు చెప్పకపోతే దాన్ని నీ మెళ్ళో ఎవరైతే కట్టారో వాళ్ళ మీద ఒట్టు. దీన్ని నా మెళ్ళో కట్టింది దేవుడు. ఎందుకు కొడతారో చెప్పంటుంటే. కొట్టడం కాదు, నువ్వు చేసిన పనికి నరికి పోగలేసే పాపం లేదు. మోదరష్టపాడా. ఎందుకో నేనేం తప్పు చేశానో చెప్పి మరీ తిట్టు. ఉట్టి పిల్లని తిట్టామంటే మొహం పచ్చడైపోద్ది. ఏంట్రా చెప్పేది? ఆ శాంతమ్మ మెళ్ళ తాళి కట్టింది నువ్వేగా. తాడా? తాడేంటి? ఓహో, బలం తాడా? అవును, నేనే కట్టాను. ఎవరితో చెప్పదని నాతో ఒట్టేయించుకుని నీతో చెప్పేసింది అన్నమాట. అయినా ఆవిడ కట్టమంటేనే కదా కట్టాను. నువ్వు నన్ను కొడతావేంటి? చిన్నప్పుడు నువ్వు నాకు బలం తాడు కట్టావు, అప్పుడు నేను కొట్టానా? ఓరి భగవంతుడా, వీడికి ఎలా చెప్తే అర్థమవుతుంది? నువ్వు కట్టింది తాయెత్తు కాదురా, పసుపు తాడు. దాన్ని ఒక మగాడు ఆడదానికి కడితే అది పెళ్ళవుతుంది. కట్టించుకున్నది వాడి పెళ్ళం అవుతుంది. ఇదిగో ముసలే, నాకు తిక్కరగిందంటేనా? పెళ్ళంటావేంటి? పెళ్ళి ఆ రోజు నువ్వు నాకు ఇది కడుతూ ఏం చెప్పావు? ఇదిగో దేవుడు, ఈ బలంతాడు ఎప్పుడు తీయద్దు, ఇది నిన్ను ఆపదల నుండి ప్రమాదాల నుండి కాపాడుతుందని చెప్పావా లేదా? అందుకే పెద్దమ్మాయి గారికి ఆపద వస్తే కాపాడటానికి కట్టాను. ఆ మాటకు వస్తే మొన్న రౌడీల నుండి కాపాడటానికి చిన్నమ్మాయి గారికి కట్టాను. ఆవిడికి నాకు కూడా పెళ్ళైపోయినట్టేనా? ఏంటో ఈ పెద్దోళ్ళు, ఆవిడ చేస్తే ఒప్పు, మనం చేస్తే తప్పును. ఎందుకు కొడతారో ఎందుకు తిడతారో వాళ్ళకే తెలీదు. భగవంతుడా, ఈ తెంగరాడు ఇద్దరి మెళ్ళను తాళి కట్టేశాడు. ఈ సంగతి ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే. ఎంత మంచి మాట చెప్పారండి. శనివారం పొద్దున్నే వెంకటేశ్వర స్వామి సుప్రభాతం విన్నంత హాయిగా, బాలసుబ్రహ్మణ్యం పాట విన్నంత తీయగా, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి కచేరీ విన్నంత కమ్మగా ఉందండి. ఇల్లు కాలి ఒకడేడిస్తే ఏదో కాలి ఇంకొకటి ఏడ్చాడని ఇద్దరిని ఒకడే కట్టుకున్నాడని మేమేడుస్తుంటే నీకు ఆనందంగా ఉందిరా? కొట్టినా తెచ్చినా నేనేం బాధపడ్డయ్యా. ఎందుకంటే అంత గొప్ప మాట చెప్పేశావు. ఎవడే నేను విన్నది నిజమే కదా. దేవుడు ఇద్దరిని చేస్తున్నాడు కదా. అవును, ఓకే, ఇది చాలండి. నా చేతిలో లచ్చబడేయండి. వారం రోజులు తిరిగే లోపు మీ అమ్మాయిని క్యాలీఫ్లవర్స్ లో పెట్టి మరీ మీకు అప్పచెప్తా. వారం రోజుల్లో కాదు, 2 రోజుల్లో నా కూతురు ఇక్కడ ఉండాలి. అలా చేయగలిగితే 1 లక్ష కాదు, 4 లక్షలు ఇస్తాను. 4 లక్షలు. అవును, 1 లక్ష అడ్వాన్స్ గా ఇస్తాను, మిగిలింది పని అవగానే ఇస్తాను. అస్సలు సమస్య లేదండి. 100కి 100 పళ్ళు పని అయిపోయినట్టే. ఇక అడ్వాన్స్ నా చేతిలో పెట్టి మీరు హాయిగా బెడ్ మీద తరి కొట్టేసి పడుకోండి. మిగిలిన ఎవ్వరం నేను నడిపిస్తా. గంగరాజు, ఊరు మధ్య జరగాల్సిన ఈ పంచాయతీని ఊరు చివర ఉన్న ఈ గుళ్ళో పెట్టించావు. అసలు నీ ఉద్దేశం ఏంటి? అబ్బే, ఏరే ఉద్దేశమే లేదండి. ఒక పవిత్రమైన విషయం గురించి పంచాయతీ జరగాలి కాబట్టి ఈ పవిత్రమైన ప్లేస్ లో పెట్టించా. అలాగైతే ఆ పవిత్రమైన విషయం ఏంటో నాన్సుకుంటా తొందరగా చెప్పు. జనమంతా పనులు మనకొచ్చారు. చెప్పచ్చు అనుకోండి, కానీ అతను మొత్తం రావాలి కదా. అందుకే ఎయిటింగ్. ఏరా కబురెట్టావా? మన అప్పిగాడిని పంపించాను దగ్గర తీసుకురాని. ఈ పాటికి వచ్చేస్తుంటారు. వాళ్ళొచ్చే లోపు సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే గుళ్ళో జరిగిన ఒక పంచాయతీలో ఇదే రాయుడు గారిచ్చిన ఒక పవిత్రమైన తీర్పుని
మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఇదే న్యాయం. ఏమిట్రా అన్యాయం? తాళి కట్టిన పిల్ల ఉండగా ఇంకో అమ్మాయి మెడలో తాళి కట్టడం న్యాయమా? ఆహాహా, తాళి కట్టిన మా తమ్ముడు తప్పైతే మరి కట్టించుకున్న ఈవిడి గారి సంగతి ఏంటంట చెప్పండి. సంతూరు కన్నా పరాయుడిది ఎక్కువైపోయిందా మీకు? ఏమమ్మా, అతని చేత ఇష్టపడే తాళి కట్టించుకున్నావా? అవునండి. అయ్యన్నారుగా. ఈయన తనకు పెళ్లి అవలేదని, వెనక ముందు ఎవరు లేరని నన్ను నమ్మించి నాకు తాళి కట్టాడండి. అంటే నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు అంతేగా? అవునండి. ఆహా, అట్టగా అయితే దానికి సాక్షులు ఎవరమ్మా? మా ఊరు పెద్దలందరూ ఉన్నారండి. అవునండి, విన్నావుగా? ఏమమ్మా, ఆవిడతో సవితిగా కాపురం చేయడానికి నీకు ఇష్టమేనా? నేను చావునైనా చస్తాను గాని సవితిగా మాత్రం బ్రతకనండి. అదే నీ నిర్ణయమా? అవునండి. సరే, నేనిచ్చే తీర్పు వినండి. ఈ గడిచేటి గంగరాజు లింగరాజు వాళ్ళ ఉమ్మడి ఆస్తిలో వంచన చేయబడ్డ ఈ అమ్మాయి బ్రతుకు తెరువు నిమిత్తం 10 ఎకరాలు రాసిమ్మంటారు. స్టాంపు కాగితాలు తెచ్చుకో అమ్మా. మీ అబ్బగారు రాసిన ముల్లి మా దగ్గర ఉంది. నేను మా తమ్ముడు ఏలు ముద్దరు వేసేస్తాం. ఇది మేము మా అబ్బా తొంటి కాళ్ళు తొంటి చేతులు వేసుకుని కష్టపడి చెమటొచ్చి సంపాదించిన సొమ్ము. ఇందులోంచి 10 ఎకరాలు కాదు కదా, 10 అంగుళాలు ఇవ్వడానికి కూడా నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోలేదంటాయా? అయ్యగా తీర్పిచ్చాక ఎవడికి రాయగారు నాకు శిక్ష వాడేవాడ్రా? నా బతుకు నా ఇష్టం. ఈ విషయాలు ఎవడన్నా జోక్యం చేసుకున్నాడో పుచ్చలగిరిపోతాయి. ఎంత మాటలు నీకు పిచ్చెక్కిందా? అయ్యా రాయుడు గారు, మా వాడు తెలియక మిమ్మల్ని ఏవేవో అనేశారండి. దయించండి, క్షమించండి. వాడు తిట్టింది నన్ను కాదు గంగరాజు, ఈ ధర్మపీఠాన్ని. వాడు అవమానించింది ధర్మదేవతను. అందుకే వాడికి గుండు కొట్టించి గాడిద మీద ఎక్కించి ఊరేగించాలి. ఆ అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు 10 ఎకరాలు మనవర్తిగా రాసేవ్వాలి. ఈ ఊరి కట్టుబాటుకు విరుద్ధంగా 2 పెళ్లిళ్లు చేసుకున్నందుకు ఈ ఊరి నుంచి బహిష్కరించాలి. ఇది ఈ ఊరి పెద్దగా నేను ఆ గడిచేటి లింగరాజుకు విధిస్తున్న శిక్షలు. అయ్యా రాయుడు గారు, నన్ను మా తమ్ముడి నుంచి ఏం చేయబాకండి. కావాలంటే ఈ పిల్లకి 10 ఎకరాలు ఇచ్చేస్తాం. మీ కాళ్ళు పట్టుకుంటాను. మీరు వేసిన శిక్ష రద్దు చేసేయండి. ఒకసారి ఇచ్చిన తీర్పులో మార్పు ఉండదు. శిక్షలు అమలుపరచండి. గుర్తొచ్చింది కదండి, మర్చిపోవడానికి ఇదేమన్నా మామూలు సంఘటన. ఆ రోజున మా తమ్ముడు పెళ్ళా ఉండంగా ఇంకో దాన్ని కట్టుకున్నాడు అన్న చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష చేశారు. అది చిన్న తప్పు ఎలా అవుతుంది? ఆ పోనీ మీరు అనుకున్నట్టుగా అది పెద్ద తప్పే అనుకోండి. మరి ఆ రోజున మా తమ్ముడు చేసిన అదే నేరాన్ని ఈ రోజున ఈ ఊళ్ళో ఇంకొకడు చేశాడు. ఇంకొకటి చేశాడా? ఎవడవాడు? ఎవడు అన్నది పక్కన పెట్టండి. ముందు నాకు మొక్క చెప్పండి. రోజులు మారాయి అన్న కారణంగా మీ తీర్పులో ఏం మార్పు ఉండదు కదా? ముమ్మాటికి ఉండదు. తప్పు చేసిన వాడిని వదిలేస్తే అందరూ వాడిని అనుసరిస్తారు. అందుకని ఆ తప్పు నువ్వు చేసినా నేను చేసినా చివరికి పైన ఆ దేవుడే చేసినా శిక్ష అనుభవించక తప్ప. పాపం పైన ఉన్న ఆ దేవుడిని ఎందుకులేండి డిస్టర్బెన్స్ చేయటం. కక్కేస్తున్నా అని సాకింగ్లు మాత్రం ఇవ్వకండి. ఆ తప్పు చేసింది ఎవరో కూడా కాదు, మన మధ్యలో తిరుగుతున్న మీ దేవుడే. ఏమిటయ్యా గగ్గరాజు నువ్వు మాట్లాడేది? పెళ్ళంటేనే ఆవిడ దూరం పారిపోయే దేవుడు 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడా? నీకైనా పిచ్చెక్కిందా? ప్రస్తుతానికి మా అబ్బా కొడుకులకి పిచ్చి ఎక్కింది. ఆ దేవుడు దిగిన తర్వాత నిజం బయటపడుతుంది కదా, అప్పుడు ఎక్కుద్ది ఈ ఊళ్ళో వాళ్ళందరికీ పిచ్చి. ఎరా కొడక, ఆ సర్వేశ్వర కూతురు కూడా కబురు చేసావా? గగ్గరాజు, మన ఊరు గొడవలోకి వాళ్ళెందుకు లాగుతావు? వాళ్ళని నేను లాగడం ఏంటండి బాబు, వాళ్ళంతటా వాళ్ళే కొడపు రడ్డమ్మో అంటే ఒకసారి అవలమ్మా అంటూ ఫీల్డ్ లోకి ఎంటర్ అయిపోయి టోటల్ పిక్చర్ లోనే సెంట్రల్ అట్రాక్షన్ అయిపోయారు. అదిగో మాటల్లోనే వచ్చేస్తున్నారు. ఆహా, నారీ నారీ నడుము మురారి. ఏంటి తాతయ్య, మమ్మల్ని ఎందుకు పిలిపించావు? హలో, ఎక్స్క్యూజ్ మీ, పిలిపించింది మీ తాతయ్య గారు కాదు, నేను. నువ్వా? ఎందుకురా? ఆహా, తమరు చేసిన గొప్ప పనికి శాలువా కప్పి సన్మానం చేద్దామని. నేనేం గొప్ప పని చేశాను? అయితే తప్పుడు పని చేసావా? రేయ్, తప్పుడు మాటలు మాట్లాడమంటే చెప్పుచ్చు కొడతారు. తప్పుడు ఈ దేవుడు ఎప్పుడు తప్పు చేయడరా? ఆహా, మరైతే రెచ్చిపోయి వాళ్ళిద్దరినే పెళ్లి చేసుకున్నావు. ఆ తప్పుడు పని కాదే. రే దేవుడు, హలో
శాంతమ్మ ఓల్డని ఓల్డని అలా సైడ్ అయిపోతే ఎలాగా అసలు సెంటర్ ఫిగర్ నువ్వే కదా ఏది నీ మెల్లో ఉన్న ఆ లైసెన్స్ బిళ్ళ తీసి మా అందరికి ఒకసారి సీపెట్టు చూడమ్మయ్యా నువ్వా పెద్దింటి పిల్లవి మా అడంగుని పిలిచి బలవంతంగా దాన్ని బయటికి తీయించామనుకో అదంత మర్యాదగా ఉండదు మరి అంత ఫీల్ అవ్వకమ్మా తప్పదు ఇప్పుడు చెప్పు దీన్ని కట్టింది ఎవరు నేనే కట్టించుకున్నాను. నువ్వు కట్టించుకున్నావు సరే దీన్ని నీ మెల్లో కట్టింది ఎవరు నేనే. ఏ ఇంకా పోతే నెక్స్ట్ నువ్వు కూడా సీపెట్టమ్మా మరొదా ఆవిడ చెప్పిన డైలాగ్ నీకు కూడా మళ్ళీ చెబితే బాగుండదు సీపెట్టు వీరి వీరి గుమ్మడి పండు ఇది కట్టిందేవారు అది నేనే కట్టాను. అమ్మయ్యా అదండి విషయం అయ్యారా ఆయన గారు ఇప్పుడు తమరి పూర్తిగా అర్థమైపోయి ఉంటుంది పిచ్చెక్కింది ఎవరికో కాబట్టి ఇంకా మీరు ఆలస్యం చేయకుండా ఆ సత్యాన్ని వెంటనే అమలు జరిపించేయండి కోపం జరిగిపోయినట్టుంటది ఏరా దేవుడు ఇదంతా నిజమేనా వాళ్ళ మెళ్ళో బలంతాడు కట్టిన మాట నిజమే, కానీ దేవుడు సాక్షిగా నేను వాళ్ళని పెళ్లి చేసుకోలేదు. బలానికి టానిక్కులు ఇస్తారు కానీ తాళ్ళు కట్టానంటాడంటండి బాబు అయ్యా ఈ దేవైకి ఏం అర్థమై సాగు కానండి ఆ సత్య చేసేసేయండి